హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఇవాళ మన మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఏంటి అంటే రియాక్ట్ వర్సెస్ యాంగులర్. అసలు ఈ మధ్య కాలంలో ఫుల్ స్టాక్ అనేది చాలా పాపులర్ అయింది. సో ఈ ఫుల్ స్టాక్ నేర్చుకునే క్రమంలో ఏమవుతుంది అంటే చాలా మంది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత ఒక ఫ్రేమ్ వర్క్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో ఎందుకు అంటే జావా స్క్రిప్ట్ తోటి కాంప్లెక్స్ వెబ్సైట్స్ ని డిజైన్ చేయడం చాలా కాంప్లెక్స్ అయిపోతుంది. సో దానికోసం అండ్ మెనీ మోర్ యాడెడ్ అడ్వాంటేజెస్ వల్ల ఈ రియాక్ట్ యాంగులర్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ రియాక్ట్ అండ్ యాంగులర్ మెయిన్లీ ఎందుకు చాలా పాపులర్ అయినాయి అంటే డ్యూ టు సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అండి. అసలు ఈ సింగిల్ పేజ్ అప్లికేషన్స్ అంటే ఏందో ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి క్యాన్వా అని ఒక వెబ్సైట్ ఉంది. క్యాన్వా ఇప్పుడు ఇందులో సపోజ్ బిజినెస్ అనేటివి క్యాన్వా ఎంటర్ప్రైజ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను క్లిక్ చేసినప్పుడు పేజ్ రీలోడ్ అవుతుంది చూడండి. సో ఇక్కడ మీరు ఒకవేళ అబ్జర్వ్ చేసుకుంటే పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. ఓకే, సో ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ కాదండి, ఇది పిహెచ్పి వెబ్సైట్ డిజైన్ అప్లికేషన్. అందుకే పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. సపోజ్ నేను ఇప్పుడు ఎయిర్బిఎన్బి అని ఒక వెబ్సైట్ తీసుకున్నాను. సో ఈ వెబ్సైట్లో ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు స్టేస్కి అలౌ చేస్తారు ఎక్కడైనా మీకు టూర్స్ వెళ్ళినప్పుడు. సో అక్కడ నేషనల్ పార్క్స్ అని, అమేజింగ్ పూల్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. సపోజ్ నేను ఇక్కడ నేషనల్ పార్క్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఈ కంటెంట్ అనేది చేంజ్ అయింది వితౌట్ పేజ్ రీలోడింగ్. సో ఇది అంటే ఇదే సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటే. సో ఈ దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా క్విక్గా అప్లికేషన్స్ అనేటివి లోడ్ అవుతాయి. ఎందుకంటే ఇన్బిల్ట్ ఉన్న బ్రౌజర్ తోటి ఇవి వర్క్ అవుతాయి కాబట్టి చాలా ఫాస్ట్గా లోడ్ అవుతాయి వెన్ కంపేర్డ్ టు క్యాన్వా లైక్ అప్లికేషన్స్. ఇవి పిహెచ్పి తోటి డిజైన్ అయి ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఈ రియాక్ట్ వర్సెస్ యాంగులర్లో కొన్ని డిఫరెన్సెస్ అనేటివి చూద్దాం ఇప్పుడు. సో ఈ రియాక్ట్ అనేటివి ఫేస్బుక్ డిజైన్ చేసింది, యాంగులర్ ఏమో గూగుల్ వాళ్ళు. ఈ రియాక్ట్ అనేది లైబ్రరీ, యాంగులర్ ఏమో ఫ్రేమ్ వర్క్. ఈ లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్ వర్క్ అంటే ఏందో ఒక చూద్దాం. ఈ లైబ్రరీ అంటే ఏంటి అంటే ఒక లైట్ వెయిట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది రియాక్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదే యాంగులర్ వాళ్ళు అనుకుంటే ఒక హెవీ వెయిట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అండి. సో ఏంటి అంటే ఇప్పుడు రియాక్ట్లో సపోజ్ మనకి రియాక్ట్ రాటర్ డామ్ అని ఉంటుంది. సో అది సింగిల్ పేజ్ అప్లికేషన్స్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆ లైబ్రరీ కావాలి అంటే ఆ యొక్క లైబ్రరీ కావాలనుకుంటే దాన్ని మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలి మన ఫోల్డర్లో. అలా కాకుండా ఇప్పుడు యాంగులర్లో ఆ రియాక్ట్ ఇట్లాంటి రాటర్ డామ్స్ అనేటివి ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయి అవైలబుల్లో. సో జస్ట్ మీరు దానికి స్పెసిఫిక్ కోడ్ అనేటివి యాంగులర్ డాక్యుమెంటేషన్ నుంచి చూసి రాసుకుంటే అది మీకు వచ్చేస్తుంది. సో అందుకే దీన్ని లైట్ వెయిట్, ఇది హెవీ వెయిట్ అని అన్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ రియాక్ట్లో లాంగ్వేజ్ అనేది జావా స్క్రిప్ట్ తోటి యూజ్ అవుతుందండి. ఇదేమో టైప్ స్క్రిప్ట్. ఇది సింపుల్ ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలి అనుకుంటే టీచర్ మనకి జోవియల్గా ఉండి టీచింగ్ చేయొచ్చు, లేదంటే స్ట్రిక్ట్గా ఉండి టీచింగ్ చేస్తారు కదండి. అలాగే జావా స్క్రిప్ట్లో మీరు ఒక జోవియల్ లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ అంటే ఏదన్నా అప్పుడప్పుడు ఏదన్నా కామా కానీ సెమికాలన్ మిస్ అయినా కానీ అది తీసుకోగలుగుతుంది, ఇన్బిల్ట్గా అది కరెక్ట్ చేసుకోగలదు. కానీ టైప్ స్క్రిప్ట్ అనేది స్ట్రిక్ట్ లాంగ్వేజ్ అండి. మీరు అక్కడ సెమికాలన్ పెట్టాల్సిందంటే పెట్టాల్సింది, ఇది సింటాక్స్ లాగా. అది మీరు జావా, పైథాన్ ఇవి నేర్చుకుంటే ఫెమిలియర్గా ఉంటే మీరు టైప్ స్క్రిప్ట్కి వెళ్ళొచ్చు. రియాక్ట్ అనేది చాలా ఈజీ టు లెర్న్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ వచ్చేసింది అంటే రియాక్ట్లో మీకు ఆటోమేటిక్గా మీరు ఈజీ ఆల్మోస్ట్ జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి రాసేయచ్చు రియాక్ట్లో. కానీ యాంగులర్కి రావాలి, యాంగులర్ టైప్ చేయాలి అంటే మీకు టైప్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, ఈ రియాక్ట్ అనేది వర్చువల్ డామ్ అండ్ రియల్ డామ్. ఇది మెయిన్గా రియల్ డామ్ అనేది జావా స్క్రిప్ట్లో ఎట్లయితే యూజ్ అవుతుందో అలానే రియల్ డామ్ కూడా ఉంటుంది. రియాక్ట్ వర్చువల్ డామ్ అంటే ఇందులో ఏమవుతుంది అంటే ఇప్పుడు సపోజ్ వర్చువల్ డామ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది బ్రౌజర్లో రియాక్ట్ అనేది. సో అక్కడ ఏమవుతుంది అంటే మొత్తం కంటెంట్ అనేది అది లోడ్ చేసుకోదు. ఇప్పుడు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చూసాం కదండి, ఈ ఎయిర్బిఎన్బిలో సపోజ్ నేను ఇది క్లిక్ చేసినప్పుడు ఈ కంటెంట్ రావాలి నాకు,
ఈ పైన కంటెంట్ అంతా సేమే ఉంటది కదా. సో రియాక్ట్ ఏం చేస్తుంది అంటే అవసరమైన కంటెంట్ ని మాత్రమే మళ్ళీ రీలోడ్ చేస్తుంది, అనవసరమైనవన్నీ మళ్ళీ రీలోడ్ చెయ్యదు. ఈ క్యాన్వాలో మనం చూసుకుంటే మొత్తం అంతా రీలోడ్ అవుతుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. సో వర్చువల్ డామ్ వల్ల అది అడ్వాంటేజ్. సో పాపులారిటీ వైజ్ చూసుకుంటే మనకు రియాక్ట్ అనేది 42.6% పాపులర్. వెన్ కంపేర్ టు యాంగులర్ ఇట్ ఇస్ 20.3%. సో మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, దాన్ని బట్టి పాపులారిటీ అనేది మీరు చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, యాంగులర్ అనేది ఇట్స్ సమ్వేర్ హియర్ అండ్ రియాక్ట్ అనేది ఇట్స్ వెరీ హై. సో దీన్ని బట్టే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు లైక్ రియాక్ట్ అనేది ఎంత పాపులరో ఈ ఈ జనరేషన్, ఈ లైక్ ఈ డేస్ లో. ఓకే, నెక్స్ట్ ఈ రియాక్ట్ ఇంకా పాపులర్ లో ఏది చూస్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే, సో నేను ఏం సజెస్ట్ చేశాను అంటే ఇప్పుడు రియాక్ట్ వచ్చేసి బిగినర్ ఫ్రెండ్లీ అండి. మీకు ఒకవేళ లైట్ వెయిట్ గా ఏదైనా వెబ్ అప్లికేషన్స్ ని డిజైన్ చేయాలి, మొబైల్ ఫస్ట్ అప్రోచ్ లో వెళ్ళాలి అనుకుంటే మీరు రియాక్ట్ ని తీసుకోవచ్చు. లేదు మీరు ఒక పవర్ఫుల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేయాలి అనుకుంటే సెక్యూరిటీ వైజ్ గా కానీ స్కేలబిలిటీ పర్పస్ గా కానీ యాంగులర్ అనేది బెస్ట్ ఫ్రేమ్వర్క్. గూగుల్ నుంచి కూడా మీకు ఒక మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది యాంగులర్ లో. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఈ వీడియో తర్వాత అనేది మీరు కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ ఆల్సో. థ్యాంక్ యూ.